జన్వాడ ఫామ్ హౌస్ వద్ద సర్వే ప్రారంభమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సంయుక్త బృందం ఇప్పుడు సర్వే నిర్వహిస్తోంది. ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బందితో కలిపి 6 బృందంతో సర్వే జరుగుతోంది. నక్షా డీజీపీఎస్ మిషన్లతో సర్వే చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, జన్వాడ ఫామ్ హౌస్ వద్ద కొనసాగుతున్న సర్వే గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, నిన్నటి నుంచి కూడా అధికారులు ఇక్కడికి వచ్చి సర్వే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన వారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ పరికరాలు తీసుకుని వచ్చి వాళ్ళు సర్వే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఈ బుల్కాపూర్ నాలా ఎంతవరకు ఉంది, ఎన్ని కిలోమీటర్ వరకు ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత వెడల్పు ఉంది అనేది కూడా ఒక ఐడియా కోసం వీళ్ళు పూర్తి స్థాయిలో సర్వే చేయాలని కూడా భావిస్తున్నారు. నిన్న కొంత భాగం వరకు కూడా వారు సర్వే చేస్తున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పరికరం ద్వారానే పూర్తిగా ఈ సరిహద్దులు అనేది ఎంతవరకు ఉంటుంది అనేది కూడా వాళ్ళు నిర్ధారణ ఇస్తారు. సో నిర్ధారణ ఇచ్చి చేసిన తర్వాత మొత్తం ఈ యొక్క రిపోర్ట్ని ఈ యొక్క కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్కి అందజేయబోతున్నారు. ముఖ్యంగా నక్షా కానీ ఈ డీజీపీఎస్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్లో ఈ డీజీపీఎస్ మిషన్ అనేది పూర్తి స్థాయిలో ఎంతవరకు ఉంది అనేది కూడా పరిధి అనేది వారు నిర్ధారణకు వచ్చేస్తారు. అది నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ అనేది పంపిస్తున్న పరిస్థితి కాబట్టి కేవలం ఈ ఫామ్ హౌస్ ఒక్కటే కాదు, ఈ ప్రాంతం అంతా ఎంతవరకు ఇది విస్తీర్ణం కొనసాగుందన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వారు ఈ యొక్క సర్వే అయితే నిర్వహించబోతున్నారు. మరి కాసేపటి మరికొంతమంది అధికారులు కూడా వచ్చి ఈ యొక్క సర్వేని నిర్వహించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తం ఇప్పటికే శాటిలైట్ నుంచి కూడా కొంతవరకు కూడా వాళ్ళకి డేటా ఉంది. గతంలో ఎంతవరకు కూడా ఈ బుల్కాపూర్ నాలా ఉండింది, అంతపాటు ఇది FTL జోన్లో అయినా బఫర్ జోన్లో ఎంతవరకు ఉన్నదో కూడా అధికారులకు ఒక ఐడియా ఉంది. కాకపోతే ఇది ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి పూర్తి స్థాయిలో అనేక రకాలైన పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చెక్ చేసిన తర్వాత ఈ యొక్క పరిధి ఎంతవరకు ఉంది ఏంటి అనేది కూడా చూసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క రిపోర్ట్ని వారు ఇవ్వబోతున్నారు. దానితో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ జనవాడ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి మరొక ప్లేస్ ఇక్కడ నాలా అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు నేను విజువల్లో చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఈ గట్టు దాటిన తర్వాత అటువైపు అయితే పూర్తిగా వాటర్ లేదు. సో ఆల్మోస్ట్ ఇక్కడే నీకు క్లోజ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వెడల్పు ఉంటుంది నాలా. సో ఈ జనవాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఎంతవరకు ఈ నాలాని ఆక్రమించారు అనేది ఒక క్లారిటీ అయితే ఈ రేపు కానీ ఇవాళ కానీ మనకు వచ్చే అవకాశం ఉంది. నేను యాక్చువల్లీ నిన్ననే ప్రాథమిక నిర్ధారణ అయితే ఎన్ని మీటర్ల వరకు కూడా ఈ ఆక్రమించారన్న దానిపై కూడా ఒక ఐడియా ఉంది అధికారులకి. సో అది అఫీషియల్గా మరొకసారి సర్వే చేయబోతున్నారు. అన్ని కోణాల్లో కూడా సర్వే చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మనకి నిర్ధారణ అవబోతుంది. సో ఇక్కడ వాటర్ మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఈ ఏరియాలో. సో విజువల్లో చూపిస్తున్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో రోడ్డు గతంలో ఎంతవరకు ఉన్నది, గతంలో దాదాపు మొత్తం రికార్డ్స్ అన్ని కూడా వారు పరిశీలించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రికార్డ్స్ అంతా కూడా వాళ్ళు ఇప్పటికే పరిశీలించబోతున్నారు. అప్పట్లో ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజెస్, తర్వాత ఇప్పుడు తాజాగా ఈ మధ్య కాలంలో తీసినటువంటి శాటిలైట్ ఇమేజెస్, ఇవాళ తీయబెట్టినటువంటి ఇమేజెస్ అంతా కూడా బేరేజ్ చేసుకుని తర్వాత ఈ మిషన్స్తో తీసినటువంటి సర్వే ప్రకారం ఈ సరిహద్దులు అనేది చాలా క్లారిటీ వస్తుంది అనేసి కూడా అధికారులు మనకు చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే వెళ్తున్నారు. శంకర్పల్లి ఆర్ఐ తేజ కూడా ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే సాయంత్రం అధికారులు ఇక్కడికి వచ్చి సర్వే మొదలు పెట్టారు అని తెలియగానే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైంది. ఎందుకంటే ఖచ్చితంగా జనవాడ ఫామ్ హౌస్ని కూల్చబోతున్నారు అనేది ఒక సంకేతాలు అనేది చాలా స్పష్టంగా మనకు కనపడ్డాయి. ఎందుకంటే ఇది వరకు వారు కోర్టులోకి వెళ్ళినప్పుడు అనేక ఆర్గ్యుమెంట్స్ కూడా ఈ ఫామ్ హౌస్ సంబంధించిన న్యాయవాదులు వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా FTL జోన్లకు కానీ బఫర్ జోన్లకు కానీ ఇది రాదు అనేది కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు మేము అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే మేము ఇక్కడ నియమ నిబంధనలు పాటించిన తర్వాత మాత్రమే ఈ యొక్క నిర్మాణాలు చేపట్టామనేది కూడా అధికారులు చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి టెక్నికల్ ఎవిడెన్స్ అనేది కూడా చాలా స్పష్టంగా సమర్పించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళు ఫామ్ హౌస్ కట్టడానికి వీరు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు? ఎందుకంటే వీళ్ళు చెప్తున్నది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సో ఇది చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు
వాళ్ళు సమర్పించినటువంటి డేటా ప్రకారము ఇప్పటి వరకు గ్రామ సర్పంచ్ నుంచి కూడా మేము పర్మిషన్ తీసుకున్నామనేసి కూడా కోర్టులో చెప్పారు. అయితే ఈ గ్రామ సర్పంచ్కి పర్మిషన్ ఇవ్వడానికి అధికారం లేవంటూ కూడా కోర్టు దాన్ని చెప్పింది. ఎవరైతే విలేజ్ సెక్రటరీ ఉంటారో ఆయనకి పర్మిషన్ ఇవ్వడానికి అధికారాలు ఉంటాయనేసి కూడా కోర్టు దృష్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అటు చూసుకున్నా కూడా దీనికి పర్మిషన్ లేదనేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో మనం ఇప్పుడు సర్వే చేసిన తర్వాత ఎంతవరకు వీళ్ళు ఆక్రమించారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. సో అధికారులు అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ దాటి దాదాపు 500 మీటర్ల వరకు కూడా వచ్చేసారు వీళ్ళు. ఇంకో ప్లేస్కి అయితే వారు వెళ్తున్నారు. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రీసర్వే చేసుకుని రాబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కేవలం ఆ ప్లేస్ మాత్రమే సర్వే కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడెక్కడ FTL దీని వరకు వచ్చారు అనేది కూడా పూర్తి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ యొక్క సర్వే అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రానా బిగ్ టీవీతో మాట్లాడిన అధికారులు కూడా తెలిపారు, నాలాకి ఎప్పుడైనా కానీ అటు 9 మీటర్స్ అనేవి వదిలేసి ఉండాలి, కానీ దాని వెంటనే కూడా ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేశారు అని అన్నారు. సో దాన్ని బట్టి అక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగింది అనుకోవచ్చా? రైట్, జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అయితే సర్వే ప్రారంభమైంది. ఇక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్త బృందం అయితే ప్రజెంట్ సర్వే నిర్వహించేందుకు అక్కడికి చేరుకోవటం జరిగింది. వారంతా కూడా దానికి సంబంధించిన పరికరాలతో అక్కడికి చేరుకున్నారు. ఇక ఈరోజు కంప్లీట్గా కూడా దీనికి సంబంధించి సర్వేలు నిర్వహించనున్నారు. అయితే ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగింది అనేది కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ ఇప్పటికే కూడా అనేక అంశాలు ఇటు తెర మీదకు వస్తున్నాయి. ఇక ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కరెక్ట్గా కూడా క్లియర్గా ఇప్పుడు మెజర్మెంట్స్తో సహా అసలు అక్కడ జరిగిన కట్టడాల్లో కూడా ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించారనేది కూడా క్లియర్గా తెలియనుంది. ఇక ప్రజెంట్ అయితే సర్వే ప్రారంభమవుతుంది. సర్వే అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక మొత్తం బృందం కూడా ప్రజెంట్ అక్కడ పరిశీలిస్తున్నారు. ఇక అదేవిధంగా వెంటనే కూడా ఇక వారు ఇటు అక్కడికి తీసుకొని వచ్చిన పరికరాలు నక్ష DGPS మిషన్లతోనైతే ఇక అక్కడ సర్వే చేయబోతున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను కూడా బిగ్ టీవీ అందిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతని అడిగి తెలుసుకుందాం. లైవ్ లో అందిస్తారు. సుజాత, అసలు ఈ సర్వే ఎప్పుడు కంప్లీట్ కానుంది, దీని రిపోర్ట్ ఎప్పుడు రానుంది, డీటెయిల్స్ ఏంటి? జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి అటు ఫిరంగి నాలా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాలాని పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఇరిగేషన్ అదేవిధంగా రెవెన్యూ అధికారులు అయితే సర్వే చేస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా ఇక్కడ బుల్కాపూర్ నాలాకి సంబంధించినటువంటి దాని మీద కట్టడాలు కట్టారు. అదేవిధంగా ఈ నాలాని పూర్తిగా ఆక్యుపై చేసి అటు జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించారు అని చెప్పేసి మొదటి నుంచి బిగ్ టీవీ కథనాలను ప్రచురించింది. అందులోని భాగంగానే అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, అధికారులు ఆ మిషన్ సహాయంతో అయితే మాత్రము ఎక్కడెక్కడ నాలా ఉంది, ఎంతెంత వీరుతుంది అని చెప్పేసి కొలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి కేవలం 311, 313 సర్వే నెంబర్లు మాత్రమే కాకుండా అన్ని సర్వే నెంబర్లోనూ అయితే మాత్రము వీళ్ళు ఇటు నాలాలకి సంబంధించినటువంటి వాటిని అయితే మాత్రం కొలుస్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి హద్దులు ఏవైతే ఉంటాయో గతం నుంచి వాటిని కూడా పూర్తి స్థాయిలో మట్టిని తీసి వాటిని అయితే మాత్రం వీళ్ళు చేస్తున్నారు. ఈ మిషన్ ఏమంటారండి సార్? మిషన్ ఏమంటారు? DGPS మిషన్ అంటే దీన్ని ఎలా ఐడెంటిటీ చేస్తారు, ఎలా పర్సంటేజ్ చేస్తారు? పర్సంటేజ్ అంటే ఇది భూమి దగ్గరికి పెట్టినప్పుడు ఎలా దీన్ని రికార్డ్ చేస్తారు? పాయింట్ మెజర్మెంట్ తీసుకుంటారు మేడం. అంటే ఎక్కడైతే పొజిషన్ ఉన్నదో పాయింట్ మెజర్ చేసి వచ్చేస్తుంది. అంటే మీకు ముందుగానే ఎక్కడెక్కడ నాలా ఉంది ఏంటి అనేది తెలుసు? అంటే విలేజ్ మ్యాప్లో విడుతు ప్రకారంగా ఉంటుంది. విలేజ్ మ్యాప్ అండ్ టీపాను రికార్డ్ అవన్నీ చూసుకొని
ఏదైతే ఐడెంటిఫై అవుతుందో ఫైనల్ చేసేస్తాం. ఇప్పుడు బుల్కాపూర్ నాలాకి సంబంధించి ఎంతవరకు ఐడెంటిటీ చేశారండి ఇప్పుడు వరకు? ఇంకా చేయలేము మేడం, అంటే ఎగ్జిస్టింగ్ డాటా తీసుకుంటున్నాం. తీసుకున్నాక పొజిషన్లో మనం విలేజ్ మ్యాప్ అవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఏదైతే వస్తుందో అది. అంటే ఆ మిషన్ సహాయంతో ఎంతవరకు ఐడెంటిటీ చేయొచ్చు, ఎన్ని మీటర్స్ ఉంది అని అనేది ఐడెంటిటీ చేయొచ్చా? పాయింట్ టు పాయింట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను మేడం. ఇక్కడ ఏమైనా ఇప్పుడు మీరు మెజర్మెంట్ ఆల్రెడీ తీశారు కాబట్టి ఇక్కడ ఏముందని ఐడెంటిటీ చేశారు? ఈ విలేజ్ బౌండరీ మేడం, ఇది ఇటు ఖానాపూర్ ఇటు వడ్డీ నవలపల్లి విలేజ్ బౌండరీ, అక్కడ పాయింట్ ఉన్నది, ఆ పాయింట్ లొకేట్ చేసుకున్నాం. ఓకే, అయితే చూస్తున్నాం కదా ఆ మిషన్ సహాయంతో పాయింట్ టు పాయింట్ ఎంతెంత నాలా విడుతుంది ఏంటి అనే మెజర్మెంట్స్ అయితే మాత్రం తీస్తామని చెప్తున్నారు. అయితే గతంలోను 2020లోను అటు మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి రేవంత్ రెడ్డి 2020లోనే ఇక్కడికి సంబంధించి పిరంగి నాలాకి సంబంధించి లోపల ఫామ్ హౌస్లో అటు అన్ని రకాల సౌకర్యాలు విలాసవంతమైనవి కట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా కూడా అటు కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అని చెప్పి అనేక విధాలుగా అయితే మాత్రం ఆ టైంలో ఆరోపణలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు అధికారులు 2020లో సర్వే చేసినప్పుడు 2.2 గుంటాస్ అయితే మాత్రము ఫిరంగి నాలాకి సంబంధించి అక్కడ ప్రహరీ గోడ అదేవిధంగా గేట్ నిర్మించినట్లయితే మాత్రము ఆ రిపోర్ట్లు అనేది వీళ్ళు గుర్తించారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రము అటు అధికారులు పూర్తి స్థాయిలో అన్ని సర్వే నెంబర్లకు కలిపి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఏదైతే మిషన్ ఉంటుందో వీటి సహాయంతోనే అటు ప్రతి చోట కూడా గతంలో ఉన్నటువంటి బౌండరీస్ ఏవైతే ఉంటాయో విలేజ్ మ్యాప్ నక్ష అంటారు, ఆ నక్షలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ముందుకెళ్దాము. వాళ్ళు ప్రతి ప్లేస్ ప్రహరీ గోడ నుంచి హద్దులు ఏవైతే ఉంటాయో ఆ హద్దుల సహాయంతో అయితే మాత్రం ఆ మీటర్లో కనిపిస్తుంది క్లియర్గా, అంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ మిషన్ సహాయంతో రికార్డ్ అయిన తర్వాత ఎక్కడెక్కడ నాలా ఉంది ఎంత ఉంది అనేది మాత్రం ఐడెంటిఫై చేస్తారు. కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి సర్వే చేశారు సార్? సార్ అంటే గతంలోనూ ఈ సర్వేకి సంబంధించి కేవలం ఇక్కడ మార్క్స్ అనేది వేశారా? సంబంధించి కేవలం ఎక్కడైనా మార్క్స్ అనేది వేశారా, లేకపోతే ఎలాంటి మార్కులు లేకుండా ఇప్పుడు మళ్ళీ అదే మార్కుల్ని కొత్తగా ఏమన్నా గీస్తారా? అప్పుడు అంటే గతంలో ఎక్కడైనా ఇప్పుడు ఆ మార్క్స్ ఉన్నాయా మీరు గమనించినంత వరకు ఇప్పటి వరకు? సార్ ఏ సర్వే నెంబర్లో సర్వే చేస్తున్నారు? సార్ ఏ సర్వే నెంబర్లో సర్వే చేస్తున్నారు? ఈ స్టేజ్లో చెప్పలేము. అంటే మీరు ఒక సర్వే నెంబర్కి సంబంధించి చేయాలి అని పర్టికులర్గా సర్వే నెంబర్స్ ఇక్కడ ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ చేస్తున్నాం? నాలా సర్వే చేస్తున్నాం. సర్వే నెంబర్స్ అంటే ఇక్కడికి సంబంధించినటువంటి నాలా ఎంత విర్తు ఉండేది సార్ గతంలో? అదే అండి, అది ఇప్పుడు ఈ స్టేజ్లో చెప్పలేము, కొంచెం టైం పడుతుంది. ఈ సర్వే మొత్తం అయిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం కదా. రికార్డ్స్ ప్రకారం సార్, ఆన్ రికార్డ్స్ ప్రకారం ఆల్రెడీ సర్వే చేస్తున్నారు అని అంటే మీరు అన్ని రికార్డ్స్ని పరిశీలించుకునే వస్తారు కాబట్టి అప్పట్లో ఎంత నాలా ఉండేదని రికార్డ్స్ చెప్తున్నాయి? ఇప్పుడు చెప్పలేమండి. ఇప్పుడు అదే మేము ఫైనల్ మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేసినాక నేను చెప్పగలుగుతాం. ఇప్పుడు మా వర్క్ అయిపోతే ఎంత తొందరగా అయిపోతే అంటే 2020 రిపోర్ట్లో కూడా చాలా కీలకంగా 2.20 ఏదైతే ఉందో దాని వరకు కూడా గుంటాస్ గేట్ కావచ్చు జాన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి, అదేవిధంగా బఫర్లో గోడ ఉంది అని మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్, అంటే అటు ఇరిగేషన్ కావచ్చు ఆర్డీఓ నుంచి రెవెన్యూ నుంచి వచ్చినటువంటి రికార్డులో ఉంది. దాని ప్రకారం ఇప్పుడు కంప్లైంట్ రాసిస్తారా? అదే ఇప్పుడు పాత సర్వే ఏమైందో అది మా ఇయర్ అఫీషియల్స్ చూసుకుంటారు. ప్రస్తుతం వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు అంతే. అంటే ఇప్పుడు పాత రిపోర్ట్ ఆధారంగా మీరు ఇక్కడ ఏదైతే సర్వే చేస్తారా, లేదు అని అంటే ఆ రిపోర్ట్కి అనుగుణంగా కాకుండా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం? అది మా సర్వే వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యి చేస్తారు. దాని గురించి నేనేం కామెంట్ చేయలేను. సార్ ఒకవేళ ఇక్కడ కానీ నిజానికి ఏదైతే నాలా ఉందో బఫర్ కావచ్చు నాలా కానీ కబ్జా అయితే దానికి సంబంధించిన రిపోర్ట్ రాసిస్తారా? అదే మేము మా ఇయర్ అఫీషియల్స్కి ఇస్తాం. వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్స్ చెప్తే ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవి ఫాలో అవుతాం. అంటే మీ దృష్టిలో ఉందా గతంలో 2 గుంటల వరకు కబ్జా అయ్యింది, నాలా మీదే గేట్ కట్టారు ఫామ్ హౌస్కి సంబంధించి అని అసలు రికార్డ్స్ మీకు తెలుసు? ఆ పాయింట్స్ అన్ని ఇప్పుడు చెప్పలేమండి.
100% సర్వే అయిన తర్వాతనే చెప్పగలుగుతాం. గతం గురించి జరిగిన దాని గురించి కూడా ఎందుకు చెప్పాలి? అది నాకు ఐడియా లేదు. గతంలో అంటే నేను లేకుండే నాకు ఐడియా లేదు. అంటే ఇప్పుడు సర్వేకి వచ్చేటప్పుడు అవన్నీ చూడలేదా? ఇప్పుడు ఈ సర్వే అయిపోయినాయండి, మా వర్క్ అయితే చేసుకోనియండి, తర్వాత నేను అదే చూస్తున్నాం కదా, ఏదైతే గతంలో చేసినటువంటి సర్వే ఉందో ఆ సర్వే గురించి అయితే మాత్రము అధికారులు ఏమాత్రము చెప్పడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సర్వే చేసిన తర్వాత అన్ని సర్వేలు అయిపోయిన తర్వాత హైయర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ రాస్తామని అంటున్నారు. యాజ్ ఏ 2020 రికార్డ్స్ ప్రకారం అయితే స్వయానా అటు ఇరిగేషన్కి సంబంధించి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులే స్వయానా ఇక్కడ సర్వే నిర్వహించారు. దానిలో భాగంగానే ఏదైతే బుల్కాపూర్ కావచ్చు, అదేవిధంగా ఫిరంగినాలకి సంబంధించి ప్రత్యేకంగా అప్పుడు ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పదే ఈ బుల్కాపూర్ నాలాకి సంబంధించినటువంటి దగ్గర గేట్ నిర్మించడంతో పాటు నాలా మీదనే ఆ గేట్ నిర్మించారు. లోపల స్విమ్మింగ్ పూల్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఫిరంగి నాలాకి సంబంధించినటువంటి దాని మీద నిర్మించారు అని చెప్పేసి అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం, డ్రోన్ వగైరా ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు 111 జీవో తెర మీదకి వచ్చిన తర్వాత, అంటే ఎప్పుడైతే హైడ్రా తెర మీదకి వచ్చిందో ఆ సమయంలోనే పెద్ద కన్వెన్షన్స్ కావచ్చు, ఎవరి అయినా సరే అక్రమ నిర్మాణ కట్టడాలు అయితే మాత్రం కూల్చివేస్తామని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే అటు 111 జీవోకి సంబంధించి కూడా హైడ్రా దూకుడు పెంచబోతుందా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ వీళ్ళు అటు హైడ్రాకి సంబంధించి 111 జీవో ప్రకారం అయితే మాత్రము ఒకవేళ హైడ్రా రంగంలోకి దిగితే మాత్రము కూల్చివేతలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు మాత్రము నాలాకి సంబంధించినటువంటి ఏదైతే బుల్కాపూర్ నాలా ఉందో ఈ నాలా మొత్తం కూడా దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు ఈ నాలా ఉంది. చూస్తే మొత్తం కూడా కుదించుకుపోయింది, ఎక్కడా మనకి నాలా కనిపించడం లేదు. చెట్లు అన్ని పెరిగాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి, వందలాది సంవత్సరాల నుంచి ఈ నాలా ద్వారా ఎన్నో పంటలు పండినటువంటి ఆ సమయంలో చాలా మందికి ఈ నీటి ద్వారానే పంటలు పండించుకొని వాళ్ళ జీవనోపాధం కొనసాగించిన సమయంలో ఇప్పుడు రాను అయితే మాత్రం ఈ నాలాలు అనేది మరుగున పడుతున్నాయి. అయితే ఇలాంటివి మళ్ళీ తెర మీదకి తీసుకురావాలి, నాలాలు చెరువులు కబ్జా అవ్వద్దు, వాటిని మళ్ళీ కూడా పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు హైడ్రాని రంగంలోకి దించితే మరొక వైపు అధికారులు కూడా ఇప్పుడు మాత్రము ఎక్కడెక్కడ నాలా కబ్జా అయింది, ఎంతెంత కబ్జా అయింది దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఒకవేళ ఈ రోజు చేసినటువంటి సర్వేలో వాళ్ళు రిపోర్ట్ ఏం సబ్మిట్ చేయబోతున్నారు, 2020కి సంబంధించినటువంటి రిపోర్టు ఇప్పుడు 2024కి సంబంధించినటువంటి రిపోర్టు యాస్టీజ్ ఉండబోతుందా, లేకపోతే ఎలాంటి రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నారు అనే దాని మీద మాత్రం ఒక ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా అధికారులు గత కొన్ని రోజుల నుంచి బిగ్ టీవీ ప్రత్యేకంగా ప్రచురిస్తున్నటువంటి జాన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి ఒకవేళ నాలా కానీ ఉంటే ఖచ్చితంగా బఫర్ నాలా ఉంటే కేటీఆర్ స్వయానా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎక్కడైనా సరే నాలా బఫర్ ఉన్నట్లు ఐడెంటిటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా దగ్గరుండే కూల్చివేతలకి మాత్రం సహకరిస్తాము, నా ఫ్రెండ్ ప్రదీప్ రెడ్డి అయినప్పటికీ కూడా నేను సహకరిస్తానని పదే చెప్పారు. కాబట్టి నిజంగా కూడా దానికి కట్టుబడే ఉంటారా? ఈ రోజు వచ్చినటువంటి ఇరిగేషన్ అధికారులు ఏం చెప్పబోతున్నారు? 2020 సర్వే రిపోర్టు, ప్రస్తుతం చేస్తున్నటువంటి సర్వే రిపోర్టు రెండు ఒకటే అవ్వబోతున్నాయా, లేదంటే ఇందులో ఇంకా కూడా ఏదైతే 9 మీటర్స్ ఈ కాలువ ఉందో అదంతా కుదించుకుపోయి ప్రస్తుతం ఏం లేకుండా అప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్కి ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్కి పూర్తి స్థాయిలో నాలా అనేది ఆక్యుపై అయిపోయిందా అనే దాని మీద అయితే మాత్రం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే అటు నాలాకి సంబంధించినటువంటి వాటిని కొలవడానికి ప్రత్యేకంగా పరికరాలు తీసుకువచ్చి వాళ్ళు ఉదయం అయితే అధికారులు నిన్న వచ్చి సర్వే చేసినప్పటికీ ఇప్పుడు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పోలీసులను తీసుకువచ్చి ఇక్కడ ఎవరు అందరూ అధికారుల సమక్షంలోనే ఈ సర్వేని అయితే మాత్రం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ అధికారులు ఒక్కసారిగా అయితే మాత్రము ఈ జాన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి దాని మీద సర్వే అనేది ఇప్పుడు సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. రేణుశ్రీ, అయితే సార్ సుజాత, ఈసారి మీరు అధికారులతో మాట్లాడినప్పుడు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఈ సర్వే రిపోర్టు అఫీషియల్ గా ఎప్పుడు బయటకు రానుంది, అదేవిధంగా అసలు ఈ సర్వే అనేది ఈ రోజే కంప్లీట్ అవ్వనుందా, ఇంకొంత టైం పట్టనుందా అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ జన్వాడ ఫామ్ హౌస్ అంశం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశం పీపుల్కి, అందుకనే మన బిగ్ టీవీ టీం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది మీరంతా కూడా. సో వన్స్ ఆ విషయం తెలుసుకున్న తర్వాత అసలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది, అంటే అధికారులు సర్వే ప్రారంభించారా, లేకపోతే ఆ మ్యాప్స్ పరంగా ఇప్పుడు పాయింట్స్ వాళ్ళు అక్కడ గుర్తించడం జరుగుతుందా, ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు అక్కడ ప్రాసెస్?
యా ఎగ్జాక్ట్లీ రేణుశ్రీ, ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి కూడా జాన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి జనాల్లో అయితే మాత్రము ఒక ఆలోచన మొదలైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలుకి ఇప్పటికే అటు ఎన్కన్వెన్షన్ కి సంబంధించినటువంటి నాగార్జునకి సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో కూలగొట్టేశారు. ఇప్పుడు జాన్వాడకి సంబంధించి మొదటి నుంచి ఇది కేటీఆర్ కి సంబంధించినటువంటిది అని ఒక విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు కేటీఆర్ కి సంబంధించింది అని అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ తను ఎక్కడ కూడా నాది కాదు ఫామ్ హౌస్, ఇది పూర్తిగా నేను లీజ్ కి తీసుకున్నాను, నాకేం సంబంధం లేదు అని చెప్పేసి అటు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైతే మాత్రం విలేజ్ నక్షాకి సంబంధించి వాటిని కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారి మాట్లాడదాము సార్, ఎప్పటి వరకు ఈ సర్వే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది? అది చెప్పినా కదండి ఇందాకనే, మేము చెప్పలేము ఇంత ఈ టైంలో అయిపోతుందని చెప్పలేము. అంటే అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు సార్ సర్వే రిపోర్ట్ అనేది? అది చెప్పలేము. మా రిపోర్ట్ మేము హైయర్ ఆఫీసర్ సబ్మిట్ చేసినాకనే. సార్ ఇప్పుడు విలేజ్ నక్షాకి సంబంధించి ఒక్కసారి అక్కడ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు నాలా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? విలేజ్ నక్షాని ఒకసారి చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ నక్ష ఏదైతే ఉందో ఆ విలేజ్ నక్షాని అయితే మాత్రము ఎక్స్ప్లెయిన్ చేయించే ప్రయత్నం చేద్దాము. సార్ ఒక్కసారి విలేజ్ నక్షాని చూపిస్తారా? ప్లీజ్ కోఆపరేట్. సో వాళ్ళైతే మాత్రము ప్రస్తుతం ఆ విలేజ్ నక్షాకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ బుల్కాపూర్ నాలా ఉంది అనే దాని మీద అయితే మాత్రము సర్వే చేస్తున్నాము. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము, డిస్టర్బ్ చేయొద్దు. సర్వే ఎప్పటి వరకు అయిపోతుంది ఏంటి అనేది మాత్రము వాళ్ళు చెప్పడం లేదు. సర్వేకి సంబంధించి అయిపోయిన తర్వాత అఫీషియల్ గా ఎప్పుడు సర్వే రిపోర్ట్ ని బయటికి రిలీజ్ చేస్తారని అడిగినప్పుడు కూడా వాళ్ళ నుంచి అయితే మాత్రము తెలియదు అని చెప్తున్నారు. ఎందుకంటే హైయర్ ఆఫీసర్ కి సంబంధించి వీళ్ళు సర్వే చేసిందంతా కూడా హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత అఫీషియల్ గా వీళ్ళు చెప్పే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే దాదాపు వీళ్ళు 6 కిలోమీటర్ల వరకు కూడా ఉన్నటువంటి చుట్టూ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అయితే మాత్రము సర్వే చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జాన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి మొదట అక్కడ సర్వే నిర్వహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాలా ఏదైతే ఉందో ఆ నాలాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతవరకు నాలా ఉంది అనే దాని మీద కూడా రికార్డ్ చేసుకున్నారు. అది ఆటోమేటిక్ గా మిషన్ ఎంత విర్తుంది ఎంత లోతుంది అనేది మాత్రము పూర్తి స్థాయిలో రికార్డ్ అవుతుందనే చెప్పుకోవాలి. అయితే మొత్తానికైతే మాత్రము ఇప్పుడు అందరి చూపు జాన్వాడ ఫామ్ హౌస్ వైపుకే మళ్ళీ. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ ని కూల్చివేస్తారా, ఆ గేట్ కి సంబంధించినటువంటి బఫర్ ఏదైతే ఉందో నాలా ఏదైతే ఉందో ఆ నాలాకి సంబంధించినటువంటి గేట్ ని మొత్తాన్ని కూడా కూల్చివేస్తారా లేదా అనే దాని మీద అయితే ఒక ఉత్కంఠ నెలకొందేమని చెప్పుకోవాలి. సర్వే రిపోర్ట్ అనేది వీళ్ళు వెంటనే బయటికి రిలీజ్ చేస్తారా లేదు అంటే మళ్ళీ కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే 2020లో జరిగినటువంటి సర్వే రిపోర్ట్ ని ఇప్పటి వరకు బయటికి రానివ్వకుండా హైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా 2020కి సంబంధించినటువంటి రిపోర్ట్ ని బయట పెట్టింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి గేట్ పూర్తిగా నాలా మీద ఉన్నట్లుగా కూడా మనకు తెలిసింది. కాబట్టి సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అధికారులు? నిజంగానే ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ ఈ సర్వే నిర్వహించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేస్తారా లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది అయితే మాత్రం కొంత ఉత్కంఠగానే ఉందని చెప్పుకోవచ్చు. రేణు, అంటే మీరన్నట్లు 2020లో లాగా సీన్ రిపీట్ అవుతుందా అంటే డెఫినెట్లీ మేబీ అవ్వకపోవచ్చు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్పారు, హైడ్రా ద్వారా కనీసం అంటే సొంత పార్టీలో వాళ్ళు ఉన్నా కానీ ఉపేక్షించేది లేదు అని చెప్పి హైడ్రా తన పని తనకి చేసుకుపోతుంది, చట్టం ముందల అందరూ ఈక్వల్ గా అన్నట్లు కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇలాంటి నేపథ్యంలో డెఫినెట్లీగానైతే అలాంటి సీన్లు మేబీ ఉండకపోవచ్చు అనుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఇప్పుడు అధికారులు అక్కడ ఏమంటున్నారు, అదేవిధంగా అసలు అక్కడ ఎంతమంది బృందం చేరుకోవటం జరిగింది, ఏ ఎక్విప్మెంట్తో అక్కడికి చేరుకున్నారు అసలు? ప్రస్తుతం అయితే మాత్రము అటు ఇరిగేషన్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆర్ఐ అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు 4 టీమ్స్ అయితే మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. ఆ ఎక్విప్మెంట్ సహాయంతో వాటిని కొలతలు కొలుస్తున్నారు. మీరు చెప్పినట్టుగా కూడా గతంలో 2020లో చేసినటువంటి సర్వే బయటికి రాకపోవడానికి ప్రధాన కారణాలు 2 అయ్యి ఉండొచ్చు రేణుశ్రీ. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉంది. 2014లో ఈ ఫామ్ హౌస్ కట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ 2015 ఎప్పుడైతే ఉందో 2050లో ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2020లో కూడా అధికారంలో ఉంది. కాబట్టి వాళ్ళ దానికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ని అయితే మాత్రం బయటికి రానివ్వలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే. అటు సొంత పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు, ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమ కట్టడం అని తేలితే మాత్రం ఖచ్చితంగా వాటిని కూలగొట్టే తీరుతాము అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. కాబట్టి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ కి పూర్తి స్థాయిలో అయితే మాత్రం పవర్స్ ఇవ్వడంతో
ఎక్కడికక్కడ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కూలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తాడు. ప్రస్తుతం రానా ఉన్నారు. సో అధికారులు నిన్నటితో పాటు ఇవాళ కూడా చాలా వర్క్ చేస్తున్నారు. దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా మనం చూసినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ప్రిజం ద్వారా కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ రికార్డు బేస్ చేసుకొని, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో నల్లా ఒక్కొక్క మలుపు తిరిగింది. ఎందుకంటే ఇక్కడ మాత్రం ఇటు స్ట్రైట్ వచ్చింది తర్వాత మాత్రం కొంచెం రౌండ్ తిరిగింది. సో రౌండ్ తిరిగింది కాబట్టి ఒక్కొక్క ప్లేస్లో ఒక రకంగా ఉంటుంది. సో ఈ నాలాని ఎంతవరకు ఇప్పుడు వీళ్ళు ఆక్రమించారనేది కూడా ఒక క్లారిటీ రాలేదు. అంటే ప్రాథమికంగా అయితే వాళ్ళు 9 నుంచి 27 మీటర్ల వరకు కూడా ఇప్పుడు వెళ్ళింది అనేది నాలా ఆక్రమణ. తర్వాత అది FTL లో ఎంతవరకు వచ్చింది అనేది కూడా తర్వాత ఇప్పుడు ఈ సర్వే పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు తెలుస్తుంది. దాంతోపాటు కేవలం ఆ ఒక్క ఫామ్ హౌస్ మాత్రమే కాదు, ఈ నాలా చుట్టుపక్కల చాలా వరకు దాదాపు 4-5 ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. సో వావి ఏమన్నా ఆక్రమించారనే దాన్ని కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అంతా కూడా ఇప్పుడు కలెక్టర్కి వీళ్ళకందరికీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో వచ్చే నెల 8వ తారీఖు కూడా ఇది వాయిదా పడింది కాబట్టి అప్పటి వరకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే నిబంధనలు చూసుకొని ఎక్కడ అతిక్రమించినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోండి, బై లా ప్రకారం వెళ్ళండి అనేది కూడా హైకోర్టు కూడా డెసిషన్ తీసుకుంది. హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు, న్యాయమూర్తి కూడా ఇదే వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆ ప్లేస్లో మాత్రం కొద్దిగా వంకర తిరిగింది, ఇక్కడ కొంచెం స్ట్రైట్ అయింది. సో ఇదే స్ట్రైట్ వెళ్లాల్సినటువంటి నాలా అక్కడ ఫామ్ హౌస్ జన్వాడ ఏదైతే కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చాక మాత్రం స్ట్రైట్ వెళ్ళకుండా పూర్తి స్థాయిలో అక్కడ మాత్రం పాయింట్లో లెఫ్ట్ సైడ్లో వెళ్ళింది. సో ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళడం వల్ల అది కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా గేటు అవంతా కూడా వెళ్ళిపోతాయి. పైగా ఆ నాలా పక్కన ఉన్నటువంటి కొన్ని రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ నాలా పక్కన పరిస్థితులు అంటే ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళాల్సిన నాలా దగ్గర జస్ట్ అక్కడ మాత్రమే లెఫ్ట్ ఇట్లా తిరిగింది. సో ఆ రైట్ సైడ్ ప్లేస్ లో దాదాపు 4-5 రూములు కూడా వాళ్ళు అక్కడ కట్టుకున్నారు. సో అవి సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళు వాడుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే. సో ఆల్రెడీ మోకిలాకి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇక్కడ వచ్చి మరొకసారి సర్వే చేయబోతున్నారు పూర్తి స్థాయిలో అనేది వీళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే దానికోసం ప్రొటెక్షన్ కోసం కూడా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఈ ప్రిజం వల్ల మొత్తం ఎంతవరకు విస్తీర్ణం ఎంత ఉంది, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా దీంట్లో వచ్చేస్తాయి. ఎందుకంటే RGPSలో మొత్తం రికార్డ్ అవుతాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఆ పాతకు సంబంధించినటువంటి ఆ మ్యాపులు కూడా వాళ్ళు తీసుకుని వచ్చారు అధికారులు. ఆ మ్యాపులు కూడా వాళ్ళు చూస్తున్నారు. అంటే దాదాపు 4-5 మ్యాపులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వివిధ వేరియేషన్స్ ఉన్నటువంటి ప్లేసు. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ కట్టక ముందు కూడా మ్యాప్స్ ఉన్నాయి, కట్టిన తర్వాత కూడా మ్యాప్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తీసుకొట్టి శాటిలైట్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఎంతవరకు ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఏ అధికారిని చూడట్లేదు, ఏ నాయకుడిని చూడట్లేదు. ఎవ్వరు ఎక్కడ బఫర్ జోన్లో ఉన్నా, FTR జోన్లో ఉన్నా కూడా కంపల్సరీ కూడా పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ఎందుకంటే దానికి ప్రధాన ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకే చెందినబట్టి చాలా సీనియర్ నేత, ఏకంగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి పల్లం రాజు సంబంధించిన ఓరో స్పోర్ట్స్. ఎందుకంటే అది గండిపేట చెరువుకి అత్యంత సమీపంలో ఉంటుంది. దాన్ని పూర్తిగా, ఎందుకంటే 10 ఎకరాల పైన ఉంటుంది, అది కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. మొదటగా అది నేలమట్టం చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను నాలాలో. ఇక్కడ చాలా వరకు కూడా ఆల్మోస్ట్ వాటర్ కొంత వరకు కూడా స్టోర్ అయ్యి, ఎందుకంటే స్టోర్ అయ్యి కొంచెం దూరం వెళ్తే పూర్తిగా అక్కడ ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే మొత్తం నాలాని పూర్తి చేశారు చాలా వరకు. మొత్తం చెట్లంతా వచ్చేసి అంతా చాలా వాటర్ పోలేనటువంటి సిచ్యువేషన్. ఆల్మోస్ట్ ఇక్కడికే క్లోజ్ అయిపోయినటువంటి నేపథ్యం. ఎందుకంటే చాలా పకడ్బందీ ప్రకారమే కావాలని ఈ నాలాని కబ్జా చేశారు, నాలా నుంచి వాటర్ పోనీయకుండా చేశారనేది కూడా ఒక ఇది అపోహ ఉంది. దాంతోపాటు ఇప్పుడు అధికారులు ఈ నుంచి కూడా వెళ్తున్నారు కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఫామ్ హౌస్ దగ్గర కొంచెం వాళ్ళకి డిఫరెన్స్ అనేది కనపడుతుంది కాబట్టి అక్కడ ఎంతవరకు డిఫరెన్స్ ఉందనేది కూడా మరొకసారి చెక్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.